సంవత్సర వేడుకలకు సర్వం సిద్ధమైంది. మరికొద్ది గంటల్లో ఆంగ్ల నూతన సంవత్సరము రాబోతుంది. ఈ సందర్భంగా మరి ప్రతి చోట కూడా 31st వేడుకలు అనేవి పెద్ద ఎత్తున జరుగుతుంటాయి. ఈ నేపథ్యంలో ప్రధానంగా ట్రాఫిక్కు సంబంధించినటువంటి అనేక సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించినటువంటి యారుట ట్రాఫిక్ పరిధిలో ఉన్నటువంటి మా ట్రాఫిక్ పోలీసులు ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు అనే అంశం మీద యారుట ట్రాఫిక్ టౌన్ సిఐ ఇన్స్పెక్టర్ మరి మనతో కృష్ణ గారు ఉన్నారు. వారిని అడిగి పలు విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణ గారు నమస్కారం అండి. నమస్కారం. ఇప్పుడు మనకు 31st వేడుకలకు మరికొద్ది గంటల్లో అంతటా సిద్ధమవుతుంది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్ పరంగా మీరు తీసుకుంటున్నటువంటి చర్యలు ఏంటి ఈ సర్కిల్ పరిధిలో? మెయిన్ మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రమాదాల నివారణ. ఈ ప్రమాదాల వల్ల ఎవరు చనిపోకుండా ప్రశాంతంగా నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలనేది మా యొక్క ఉద్దేశం. ఇందులో భాగంగా మేము డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తాం. తాగి బండి నడపొద్దు అనేది పబ్లిక్ తెలుసు, అయినా కానీ కొంతమంది అంటే అతితో దీన్ని డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాల ప్రమాదాలకు గురై చనిపోవడం జరుగుతుంటుంది. సో ప్రమాదాలకు నివారణలో భాగంగానే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తుంటాం. సార్, ప్రధానంగా ఈ 31st వేడుకలకు సంబంధించి అర్ధరాత్రి వరకు కూడా అనేక ప్రాంతాల్లో జరిగే అవకాశం ఉంటుంది. మీ పరిధిలో ఉన్నటువంటి 6 మండలాల్లో మీ ట్రాఫిక్ సర్కిల్ తరఫున మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మేము డ్రంక్ అండ్ డ్రైవ్ కొన్ని ప్లేసెస్ ఐడెంటిఫై చేసినాం. ఎక్కడైతే ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయో, ఎక్కడైతే ర్యాష్ డ్రైవింగ్ చేస్తుంటారో అటువంటి ప్రాంతాలను గుర్తించి మేము డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తుంటాం. అదే దాంతో పాటు స్పీడ్ కంట్రోల్ చేయడానికి కూడా మేము కొన్ని బ్యారికేడ్స్ ఏర్పాటు చేసినాం. ఎందుకంటే అతిగా స్పీడ్గా వచ్చి ప్రమాదాలు జరిగి బాధపడే కన్నా ముందే ఏంటంటే కొన్ని పాయింట్లు ఫైండ్ అవుట్ చేసినాం. ఆ ప్లేస్లలో బ్యారికేడ్స్ ఏర్పాటు చేసినాం. మా సిబ్బంది కూడా అక్కడ కంపల్సరీ ఉంటారు. ముఖ్యంగా ఈ రాత్రి మీ సర్కిల్ తరఫున మీరు ట్రాఫిక్ పోలీసులు ఎన్ని గంటల వరకు మీరు ఈ యొక్క చర్యలను మీరు ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది? మీరు ఏ విధంగా మీరు ఏర్పాటు చేస్తారు? ఎన్ని గంటల వరకు రాత్రి? మేము ఈరోజు నైట్ మొత్తం కంటిన్యూగా ఉంటాం. కంటిన్యూగా ఉండి మాకు మెయిన్ ఉద్దేశం ఏంటంటే ప్రమాదాలు జరిగి ఎవరు బాధపడకూడదు, ఏ ఫ్యామిలీలో కూడా ఎటువంటి బాధపడకూడదు ఉద్దేశంతోనే, వాళ్ళు బాధపడకూడదు ఉద్దేశంతోనే మేము నైట్ మొత్తం కంటిన్యూగా మేము మీ పరిధిలోకి వచ్చే 6 మండలాల పరిధిలో ఎక్కడెక్కడ ఎక్కువ ఇబ్బంది కలిగించే ప్రాంతాలు ఉంటాయని మీరు గుర్తించారు ట్రాఫిక్ పరంగా? అంటే మెయిన్ మనంటే విలేజ్ వాతావరణం, విలేజ్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి, జిల్లా వాతావరణం కాదు కాబట్టి మెయిన్ ఇప్పుడు యాదగిరి మున్సిపాలిటీ ఉంది, నెక్స్ట్ ఆలేరు మున్సిపాలిటీ ఉంది. ఈ రెండు ఇక్కడ ఎక్కువ ప్రమాదాలు జరిగే ఎక్కువ అవకాశం ఉంటుంది కాబట్టి ఈ 2 ప్రాంతాలలో డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు నిర్వహిస్తాం. ముఖ్యంగా అర్ధరాత్రి 12 తర్వాత కేక్ కట్ చేసి గుంపుల యువకులు కానీ 31st వేడుకలను చేసుకునేవారు కానీ ఎక్కువగా రోడ్ల మీద తిరుగుతుంటారు. వాళ్ళకు మీరు ఎటువంటి సూచన చేయదలుచుకున్నారు? ఏ విధంగా జరుపుకుంటే బాగుంటుంది అంటారు? మీరు ఒకవేళ కేక్ కట్ చేసుకోవాలనుకుంటే మీ ఇంట్లో కానీ లేకుంటే మీ ప్రైవేట్ ప్లేస్లలో ఇలా చేసుకుంటే బాగుంటుంది. కానీ అదే రోడ్ల మీదకి వచ్చి బైకుల మీద కేకులు కట్ చేయటం, తలవార్లతో తిప్పడం అటువంటి చేస్తే మాత్రం ల్యాండ్ ఆర్డర్ వాళ్ళు దాని మీద యాక్షన్ తీసుకుంటారు. అటువంటి చర్యలు చట్ట విరుద్ధం కాబట్టి అటువంటి చేయకపోవడం మంచిది. 31st వేడుకలు అనేవి సాయంత్రం నుంచే ప్రారంభమవుతాయి. అనేక మంది కూడా మద్యం సేవించి వాహనాలు నడిపే అవకాశం ఉంటుంది. అటువంటి వారు మీకు దొరికితే ఎటువంటి చర్యలు ఉంటాయి చట్ట ప్రకారం? చట్టపరంగా వాళ్ళ మీద కేసు నమోదు చేయబడుతుంది. వాళ్ళని ఏమంటే నెక్స్ట్ డేనే కోర్టుకి సరెండర్ చేస్తాం. దానికి కోర్టు వారు జరిమానా విధించడం జరుగుతుంది. మరికొన్ని సందర్భాలు అతిగా తాగితే మాత్రం వాళ్ళకి ఖచ్చితంగా జైలు శిక్ష ఉంటుంది. దానికి వాళ్ళు సిద్ధమై ఉండాలి. మీకు ట్రాఫిక్ శాఖ తరఫున ఈ 6 మండలాల పరిధిలో మీకు ఎంతమంది సిబ్బంది ఉన్నారు? మీరు ఏ విధంగా దీన్ని మానిటరింగ్ చేయగలుగుతారు? ఈ 31st కానీ ఫస్ట్ వేడుకలను కానీ ట్రాఫిక్ పరంగా ఎటువంటి మీరు చర్యలు తీసుకోబోతున్నారు? మా దగ్గర ప్రజెంట్గా 21 మంది సిబ్బంది ఉన్నారు. మీ సిబ్బంది మొత్తం డివైడ్ అయ్యి కొన్ని ప్లేసెస్ ఎక్కడైతే ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రాంతాలు ఉంటే వాటిని ఐడెంటిఫై చేసి ఆ ప్రాంతాలలో మేము మా యొక్క డ్యూటీస్ చేస్తాం. ఇప్పుడు మీరు ట్రాఫిక్ పోలీసులతో పాటు మిగిలిన పోలీసు శాఖను మీరు ఏ విధంగా సమన్వయం చేసుకోబోతున్నారు? ఎప్పటికప్పుడు ఏ విధంగా? మాతో పాటు ఖచ్చితంగా ల్యాండ్ ఆర్డర్ పోలీసు ఉంటారు. వాళ్ళు మేము కోఆర్డినేషన్తోనే ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తాం. సార్, గతంలో అనేక ప్రమాదాలు జరిగినాయి. ప్రమాదాలను మీరు తగ్గించుకుంటూ వచ్చినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దీనికోసం మీరు ఏ విధంగా ఎటువంటి చర్యలు చేశారు, ఎటువంటి సూచనలు చేశారు? మనము ప్రమాదాలు అంటే ఫ్యాటల్ కేసెస్ ఎస్పెషల్లీ 2023లో చూసుకున్నట్లయితే, అంటే అర్ధరాత్రి కాదు ఓవరాల్గా ఇయర్ మొత్తం చూసుకున్నట్టయితే 49 కేసులు ఉండే. 2024లో 41 కేసులు ఉన్నాయి. 2025లో 36 కేసుల వరకు ఫ్యాటల్ కేసులు అంటే చనిపోయిన కేసులు ఉన్నాయి. అది ఇయర్ మొత్తం మేము చూసుకున్నట్టయితే అంటే మేము గ్రాఫింగ్ చేస్తున్నట్టు డిక్రీజ్ చేస్తూ వస్తాం. 49 నుంచి ఈరోజు 2020 ఇయర్ ఎండింగ్ వరకు 36 కేసులు తీసుకురాగలిగినాం. అంటే పబ్లిక్లో ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ తీసుకొస్తున్నాం. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు జరగకుండా కొన్ని బ్యారికేడ్స్, బొల్లార్స్, స్ప్రింక్లింగ్ లైట్స్ అటువంటి ఏర్పాటు చేస్తాం. దానిలో భాగంగానే ఈరోజు కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా చూడాలనేది మాకు ఉద్దేశం. దానికి ప్రజలు కూడా సహకరిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం.
సార్ చాలా మంది తెలిసో తెలియకనో పిల్లలకు బైకులు ఇవ్వడం అనేది జరుగుతుంది, తల్లిదండ్రులు ఇవ్వడం జరుగుతుంది, లేకుంటే వాళ్ళ స్నేహితులు ఇవ్వడం జరుగుతుంది. మైనర్ పిల్లలు, ప్రధానంగా మైనర్ ఉన్నటువంటి పిల్లలు బైకులు నడపడానికి మీరు ఏ విధంగా చూస్తారో, వారికి ఎటువంటి సూచనలు చేయదలుచుకున్నారు? మేము ప్రధానంగా తల్లిదండ్రులు చెప్పే ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మేము ప్రతి తల్లిదండ్రులకి చేతులెత్తి దండం పెడతాం. మీ పిల్లలకి మీరు బైక్స్ ఇచ్చి, వాళ్ళు తెలిసి తెలియని వయసులో బైక్లు ఇచ్చేసి వాళ్ళు ర్యాష్ డ్రైవింగ్ చేసి ఏదైనా ఇంజురీ అయితే ఫస్ట్ జరిగే ఇంజురీ హెడ్కే జరుగుతుంది కాబట్టి, హెడ్ ఇంజురీ అయితే ఖచ్చితంగా ప్రమాద స్థాయి ఎక్కువ ఉంటుంది కాబట్టి దానివల్ల ఒక కార్పొరేట్ హాస్పిటల్లో మాత్రమే వాళ్ళకి ఎక్కువ బతికే ఛాన్సెస్ ఉంటాయి. సో పిల్లలకి బైక్స్ ఇచ్చి మీరు ఇబ్బంది పడవద్దు. ఒకవేళ పిల్లలు అంతకు మారం చేస్తే డే టైంలో మీరు పిల్లల్ని ఎంపటి పెట్టుకుని తీసుకోవాలనే తప్ప పిల్లలకి బైక్స్ ఇవ్వద్దని తల్లిదండ్రులు వేడుకుంటున్నాం. ముఖ్యంగా చాలామంది కూడా ఈ మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తున్న సమయంలో కానీ మిగిలిన సమయాల్లో కానీ హెల్మెట్ వాడిన సందర్భాలు అనేక మనకు కనిపిస్తున్నాయి. హెల్మెట్ వాడకపోవడం వల్ల తలెత్తే పరిస్థితులు, ప్రమాదాలు ఏంటని చెప్తారు. ముఖ్యంగా ఈ 31st రష్ బాగుంటుంది. ఈ సమయంలో, ఈ సందర్భంలో మీరు ఏం చెప్పదలుచుకున్నారు హెల్మెట్ గురించి? 2 వీలర్స్ వాడదాలకు మేము చేసే విజ్ఞప్తి ఏంటంటే, బాడీలో ఎక్కడ ఇంజురీ అయినా కానీ ప్రాబ్లం ఉండదు, కానీ హెడ్ ఇంజురీ అయితే మాత్రం దాని గ్రావిటీ ఎక్కువ ఉంటుంది, దానివల్ల చనిపోయే ప్రమాద తీవ్రత ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడండి. హెల్మెట్ వాడి డ్రైవ్ చేయండి. డే కాదు, నైట్ కాదు, ఎనీ టైం బైక్ తీసుకుంటే హెల్మెట్ వాడండి. దాని యొక్క ప్రమాద తీవ్రత తగ్గుతూ వస్తుంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడితే మంచిదని అనుకుంటున్నాను. సార్, ప్రధానంగా యాదగిరిగుట్ట ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ పుణ్యక్షేత్రానికి పెద్ద ఎత్తున కూడా అనేక ప్రాంతాల నుంచి భక్తులు, యాత్రికులు వస్తుంటారు. స్థానికులు, భక్తులు ఈ 31st వేడుకలను కానీ జనవరి 1న కానీ ట్రాఫిక్ పరంగా ప్రధానంగా వాహనాల్లో వెళ్తున్న సందర్భంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? మీరు చేస్తున్నటువంటి ఏర్పాట్లు ఏంటి అసలు యాదగిరిగుట్ట పరంగా? ప్రతి ఒక్కరు ట్రాఫిక్ నియమాల గురించి తెలుసుకొని దానికి తగ్గట్టు నియమాలు పాటించినట్టు ఎటువంటి ప్రమాదాల సంఖ్య అనేది తగ్గుతుంది. సో ప్రతి ఒక్కళ్ళు పాటిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. సార్, ప్రధానంగా మనకు భువనగిరి నుంచి యాదగిరిగుట్టకు వచ్చే పరిధిలో మీరు ఎక్కడెక్కడ చెక్ పాయింట్లు పెట్టడం జరిగింది? మీరు ఏ విధమైనటువంటి తనిఖీలు నిర్వహించే అవకాశం ఉంది? మేము కొన్ని పాయింట్లు ఫైండ్ అవుట్ చేసినాం. ఎక్కువైతే ప్రమాదాలు ఎక్కువైతే జరుగుతాయి, ఎక్కడైతే స్పీడ్ ఎక్కువ ఉంటుందో ఆ ప్లేస్లలో ఫైండ్ అవుట్ చేసినాం. ఆ ప్లేస్లలో మేము డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేస్తుంటాం. సార్, ప్రధానంగా యాదగిరిగుట్టలో ఉన్నటువంటి స్థానికులకే కానీ ఇక్కడికి వచ్చే యాత్రికులకే కానీ 31st వేడుకల సందర్భంగా, జనవరి 1 వేడుకల సందర్భంగా ట్రాఫిక్ సిఐగా మీరు చివరిగా ఏం చెప్పదలుచుకున్నారు? ఎటువంటి సూచనలు ఇవ్వదలుచుకున్నారు? మా యొక్క ఉద్దేశం ఏంటంటే, యాదగిరిగుట్టకు వచ్చే భక్తులు దైవభక్తితో ఎక్కువ వస్తుంటారు. దైవభక్తిని వచ్చిన వాళ్ళు ఏ విధంగా దైవభక్తితో వచ్చారో అదే విధంగా క్షేమంగా ఇంటికి పోవాలని మేము కోరుకుంటాం. దాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఉద్యోగాలు చేస్తుంటాం. కాబట్టి దానికి భక్తులు మరియు ఇక్కడ లోకల్ పబ్లిక్ సహకరించినట్లయితే బాగుంటుందని కోరుకుంటున్నాం. ప్రధానంగా చివరిగా యువకులు కానీ పిల్లలు కానీ 31st వేడుకలు అంటే ఒక రకమైనటువంటి ఉత్సాహాన్ని చూపిస్తారు. వాళ్ళకు మీరు చేసే సూచన ఏంటి అసలు? తల్లిదండ్రులు పిల్లలు చేసే యాక్టివిటీస్ మీద అబ్జర్వేషన్ పెట్టాలి. పిల్లల్ని అట్లా బయటికి పంపించి ఇబ్బంది పడే కన్నా పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది ఆ తల్లిదండ్రులకు ఒక ఐడియా ఉంటే దానికి తగ్గట్టు వాళ్ళ పిల్లల్ని బయటికి వెళ్ళకుండా ఆ రోజు కాపాడుకుంటే బాగుంటుందని అనుకుంటున్నాం. వాళ్ళ పిల్లలు ఎక్కడికి వెళ్ళినా కానీ వాళ్ళ మీద మానిటరింగ్ ఉండాలి. అదే తెగిపోయిన గాలిపటంలాగా కాకుండా వాళ్ళకి దారంలాగా ఉండి, గాలిపటానికి ఏ విధంగా దారం ఉంటుందో అదేవిధంగా పిల్లల్ని గాలికి వదిలేయకుండా ఆ దారాన్ని ఎట్లయితే మనం తీసుకుంటామో అదేవిధంగా తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ఆ విధంగా కాపాడుకోవాలి. సార్, దీనిలో బాగా ప్రతి ఒక్క పిల్లల తల్లిదండ్రులు వాళ్ళదే బాధ్యత, ముఖ్యమైన బాధ్యత వాళ్ళదే. ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే తల్లిదండ్రుల మీద ఎక్కువ స్కోప్ ఉంటుంది. కాబట్టి వాళ్ళే ఎక్కువ బాధ్యత తీసుకొని పిల్లలు బయటికి వెళ్ళకుండా బైక్స్ తీసుకొని ముఖ్యంగా మైనర్ పిల్లలకి బైకులు ఇవ్వటం అలాంటివి చేయవద్దు అనేది మేము కోరుకుంటున్నాం. మీరు ప్రజలకు ట్రాఫిక్ పరంగా వాహనదారులకు మీరేమన్నా ఇంకేమైనా విలువైన సూచనలు చేసే అవకాశం ఉందా? మీరు కొన్ని పాయింట్స్ కూడా మీరు వాహనదారులకు చెప్పాలని మేము కోరుకునేది ఏంటంటే, మా ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రమాదాలు జరిగిన తర్వాత బాధపడే కన్నా కొద్దిగా జస్ట్ అవేర్నెస్, ట్రాఫిక్ మీద అవేర్నెస్ ఉండి మద్యం సేవించి వాహనాలు నడపకూడదని కోరుకుంటాం. హెల్మెట్ ధరించాలనుకుంటాం. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బయటికి రావద్దని కోరుకుంటాం. అదేవిధంగా రాంగ్ డ్రైవ్లో రావద్దు, ప్లస్ సెల్ ఫోన్ డ్రైవింగ్ చేయకూడదని కోరుకుంటాం. ఇవన్నీ మేము చేసేదంతా పబ్లిక్ కోసమే కాబట్టి దాన్ని ప్రతి ఒక్క వ్యక్తి వాహనదారులు పాటించినట్టయితే ఎటువంటి ప్రమాదాలు జరగని కోరుకుంటున్నాం. ఇది ట్రాఫిక్ సిఐ కృష్ణ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు. ముఖ్యంగా 31st వేడుకలకు మరి అర్ధరాత్రి పూట యువకులు కానీ ప్రజలు కానీ 31st వేడుకలను చాలా ప్రశాంతమైన వాతావరణం జరుపుకోవాలి. ప్రధానంగా రహదారులపైన ప్రయాణించే సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. మద్యం సేవించి వాహనాలు నడపవద్దు, హెల్మెట్ ధరించాలి, మైనర్లకు పిల్లలకు వెహికల్స్ ఇవ్వవద్దని వారు చాలా స్పష్టంగా కోరుతున్నారు. ట్రాఫిక్ పరంగా ఎలాంటి సమస్యలు, ఎలాంటి ఇబ్బందులు తలెత్తినా ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉంటూ ఎవరికి ఏ ఇబ్బందులు తలెత్తకుండా
కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని ట్రాఫిక్ సిఐ కృష్ణ గారు చాలా చాలా స్పష్టంగా చెప్తున్నారు. ఇది ఈ రోజు ఉన్నటువంటి అంశం. Like and subscribe.